అంకుల్ నమస్తే అంకుల్. నమస్కారం అండి. అంకుల్ నిన్న మోదీ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది హ్మ్. ఎయిర్‌పోర్ట్ విషయంలో. అవును. అయితే అట్లనే మన తెలంగాణ హ్మ్. ఎయిర్‌పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో దానికి కూడా హ్మ్. అల్లూరి సీతారామరాజు ప్రతిరూపంగా మన తెలంగాణలో కొంతమంది ఉన్నారు. కొమరం భీమ్ అని చెప్పి. హ్మ్. సో రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ అని తీసేసి కొమరం భీమ్ ఎయిర్‌పోర్ట్ పెట్టాలని చెప్పి కొంతమంది నెటిజన్లు అయితే తెలంగాణ నుంచి చెప్పడం జరుగుతుంది. సో అవును. దానికోసం ఏం చెప్తారు మీరు? వాస్తవంగా మన కోసం, మన భావితరాల కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల పేర్లు పెట్టుకోవడం ఓ రకమైనటువంటి గుర్తింపు అన్నమాట. అలాంటి పేరు పెట్టుకుని ఈవేళ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని పెడుతుంటేనే ఆ మాట మాట్లాడితేనే మనస్సు పులకరిస్తది. ఎందుకంటే వాళ్ళు స్వతంత్రంలో అసూలు బాసినటువంటి మహానుభావులు. అలాంటి వ్యక్తులే మన తెలంగాణలో కూడా చాలామంది తెలంగాణ పోరాటంలో కానీ, తెలంగాణ వచ్చే రావడానికి పోరాటం చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళ పేరు పెట్టుకోవడంలో తప్పేం లేదే. కొంతమంది అడుగుతారు. కాకపోతే అప్పుడెప్పుడో కట్టింది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళ పేర్లే పెట్టుకున్నారు తప్ప, పోరాటం చేసినటువంటి మన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయుల పేర్లు పెట్టలేదు. వాళ్ళు ఆ రకంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పెద్ద ఈ మా పోరాట వీరుల పేర్లన్నీ కూడా ఎయిర్పోర్ట్లకి అలాగే పెద్ద పెద్ద వాటికి కట్టినాటికి పెడుతున్నారు. సంతోషం. అదే దాని విషయంలోనే మోదీ గారు ఏమన్నారంటే నిన్న ఒక ఫ్యామిలీ మొత్తము ఎప్పటి నుంచో పాలిస్తున్నాం అని చెప్పి ప్రతి ఎయిర్‌పోర్ట్ కి వాళ్ళ అదే వాళ్ళు లైన్ వైజ్ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అంటే ఏది పరంపరంగా వస్తుంది వీళ్ళ పేర్లతో అని చెప్పేసి అన్నారు. ప్రతి దాంట్లో మేము ఎయిర్‌పోర్ట్‌ల పేర్లు చేంజ్ చేస్తున్నాం. ఎవరైతే దేశం కోసం పోరాడే విప్లవ వీరులు వాళ్ళ పేర్లు పట్టి మీద జరుగుతుందని చెప్పేసి అని చెప్పారు. అది పెడితేనే మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటుంది. స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టుకోవడం మనం వాళ్ళని గుర్తించినట్టు ఉంటుంది. తర్వాత భావితరాలకు కూడా, రాబో తరాలకు కూడా వీళ్ళు పోరాటం చేశారు, వీళ్ళు మన కోసం ఇంత త్యాగం చేశారు, ఈ రకంగా రక్తం ధారపోశారు అనేటటువంటి ఒక జ్ఞప్తి కూడా జ్ఞాపకానికి కూడా ఉంటుంది. కాబట్టి ఈవేళ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని పెట్టినందుకు గాను చాలామంది హర్షిస్తున్నారు. నిజంగా దేశాన్ని ప్రేమించేవాడు ఎవడైనా కానీ దేశ నాయకుల పేర్లు, త్యాగం చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. తెలంగాణలో కూడా మరి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చాలా మంది మహానుభావులు ఉన్నారు. ఇక్కడ కూడా త్యాగాలు చేసినటువంటి వాళ్ళు. అంటే అల్లూరి సీతారామరాజు ప్రతిరూపంగా కొలుస్తామని తెలంగాణలో కొమరం భీమ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో అప్పుడు విప్లవ్ గారు. సో ఆయన పేరు పెడితే బాగుందని చెప్పి నెటిజన్లు అంటున్నారు. కొమరం భీమ్ గారి పేరు పెట్టినా పర్లేదు, లేకపోతే ఇక్కడ మన తెలంగాణ సాధనలో 1200 మంది అమరవీరులు చనిపోయారు. దానికోసం ముందు నుంచి పోరాటం చేసిన మహానుభావులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ పేరు పెట్టినా సంతోషంగానే ఉంటుంది. మారిస్తే మంచిదే మరి అనుకున్నట్టుగా. మరి ఇప్పుడు మార్చడానికి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఏదేమైనా మన కోసం, మన బిడ్డల కోసం త్యాగాలు చేసిన వ్యక్తులు పేర్లు పెట్టుకోవడం మనకి ఆనందదాయకం. తర్వాత గుర్తింపు కూడా పెట్టుకున్నట్టు ఉంటుంది. అంటే మన సెక్రటరీ దగ్గర తెలుగు తల్లిని మార్చారు కదా ఎట్లా. అట్లానే మన తెలంగాణ లోపల మన కొమరం భీమ్ పేరు మార్చడం తప్పేం లేదే, మార్చుకోవచ్చు. దానిదే ఉంది. వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో, ఇప్పుడు అందులోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అది ఎలా మారుస్తుంది? కాంగ్రెస్ నాయకులు కదా ఇప్పుడు పేరు పెట్టేది కేంద్రం కదా. కేంద్రమే, కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు అందరితోని ఆమోదం పొందిన తర్వాత ఏ పేరు మార్పు కన్నా చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప, దేశంలో రాష్ట్రంలో గందరగోళం సృష్టించి పేర్లు మారుస్తూ ఉంటే అయ్యే పని కాదు. వీళ్ళు ఒప్పుకుంటే మార్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఒప్పుకోకపోతే ఏది మార్చడం చాలా కష్టం. థ్యాంక్ యూ. క్రెడిట్ సంబంధించి వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు చోరీ అని కొట్లాడుతారు. దాన్ని ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత పని చేశారు. కాకపోతే ఏం చేశాడంటే 5,000 ఎకరాలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని 2,500 ఎకరాలకి కుదించి ఆ కొద్ది పరిధిలోనే ఎయిర్పోర్ట్ కొంచెం నత్తనడక సాగించాడు తప్ప ఆయన పెద్దగా ఎయిర్పోర్ట్ సాధనలో మాత్రం ముందుకు వెళ్ళలేదు. ఏదేమైనా ఆయన పేరు కూడా చెప్పుకుందాం, తప్పే ఉంది. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బ్రహ్మాండంగా ఒక స్వర్గధామంలో పూర్తి చేశారు. ఓ అద్భుతమైన పేరు పెట్టారు. ఈ జగన్ కూడా కొంత పేరు ఇద్దాం, తప్పే ఉంది. మనం ఇద్దాం, వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా కూటమి ప్రభుత్వం మనం ఇద్దాం. జగన్ గారు మీరు కూడా మంచి పని చేశారు. అలా ప్రతిదీ సాగించుంటే బాగుండేది. మరి ఎందుకో మీరు ప్రజాభవన్ పడగొట్టేశారు. అప్పటి నుంచి కొంచెం బాధగా ఉంది. ఏదేమైనా కట్టడం, స్థాపించడం చేస్తే బాగుండు, కూల్చడం, నాశనం చేయడం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందు మూలంగా 5,000 ఎకరాలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని 2,500 తగ్గించి ఏదో పూర్తి చేశారు. పూర్తి చేయలేదు, కొద్దిగా చేశాడు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి బ్రహ్మాండంగా పూర్తి చేసి
ఇవాళ దానికి ఒక మంచి పేరు పెట్టి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మన స్వతంత్ర సమరయోధుడు మహానుభావుడు ఆయన పేరు పెట్టడం కూడా చాలా సంతోషం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని కృషి చేశారు. ఇదైతే ఎయిర్పోర్ట్ మొదలుపెట్టడం అయితే 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి అంకురార్పణ జరిగింది. ఆ జరిగిన తర్వాత అలా మెల్లిగా సాగిస్తున్న సమయంలో మళ్ళీ ప్రభుత్వం మారిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఆయన కొంచెం కుదించి నత్తనడకను నడపడం, ఈవేళ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా దాన్ని జాతికి అంకితం చేయడం చాలా సంతోషం. ఆంధ్ర ప్రజల అదృష్టం కూడా. అయితే అలానే ఎయిర్పోర్ట్ ప్రధాని గారి చేతులతో ఓపెన్ చేయడం మాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన మంచిగానే చెప్పారు. బట్ ఏంటంటే ట్విట్టర్లో ట్రోల్స్ ఏమేస్తారంటే ఏదైతే భోగపురం ఏదో స్టార్ట్ అయినప్పుడు అంటే ఆయన అప్పటికి ప్రభుత్వం అంటే సీఎంగా కాకముందు ఏదైతే ఎలక్షన్స్ పోటీ చేస్తున్నప్పుడు ఈ భోగపురాన్ని మేము అడ్డుకుంటాం, కోర్టు మెట్లైనా ఎక్కుతాం అని చెప్పి వీడియోలు ఓల్డ్ వీడియోలు ఉన్నాయి కదా. భోగాపురం ఎయిర్పోర్టు జరగనివ్వనని శబ్దం కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఎర్ర బస్సు వెళ్ళని చోటకి ఎయిర్ బస్సు వస్తుందంట అని చెప్పి హేళన కూడా చేశాడు. అవన్నీ వీడియోలు ఉన్నాయి. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సందర్భంలో భోగాపురం ఎయిర్పోర్ట్ను కొంచెం కొనసాగించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కాకపోతే ఆయనది పెద్ద ప్రమేయం లేదు. ఏదేమైనా అద్భుతమైన ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అందరికీ సంతోషం. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. థ్యాంక్ యూ.